హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే నేను శనక్కాయలు ఏరడానికి వెళ్తున్నానండి. ఎందుకంటే మా అత్తోళ్ళు ఈ శనగ పెరికినారనమాట. శనగ పెరికేసి కొట్టేసి కాయలు అయితే ఎండబెడుతున్నారు. చెట్లు ఎండిపోయిన చెట్లు అక్కడక్కడ ఉన్నాయన్నమాట. అవి ఏరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఏరుకోవచ్చు అనేసి అని చెప్పున్నారు. సో నేను కూడా వెళ్ళి ఏరుకుందామని చెప్పేసి వెళ్తున్నాను. సో ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఎందుకంటే ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. సో మేమైతే కాయల్లోకి కూడా అయితే వచ్చేసామండి. వచ్చి కొన్ని కాయలు అయితే ఏరినామన్నమాట. నేను మా సినమ్మ వచ్చినాము. పిల్లకాయలు వచ్చేసి పైన కాయలు ఉన్నాయి కదా, ఆ కాయల్లో ఏరుతా ఉన్నారు వేరే వాళ్ళతో కూడా. అంతే మా అమ్మని చూసి మేము కూడా కింద ఏరుతాము వెళ్ళేసి కింద కాయలు అని చెప్పేసి వచ్చినారు. మా చెల్లి అయితే కొంచెమే కొద్దిసేపు లోడింది, అప్పుడే నీళ్ళు దాహం వచ్చేసింది తనకి. నేను నీళ్ళు తాగేసి మీకు కూడా తెస్తాను అని చెప్పేసి అయితే వెళ్ళిందనమాట నీళ్ళు తేవడానికి. ఇంక నేనైతే చెనక్కాయలు లోడుతా ఉన్నాను. చూడండి, ఈ చెట్లలో ఎక్కువ చెనక్కాయలు లేవండి, మితంగా ఉన్నాయన్నమాట. అంటే ఒక చెట్టుకి 4-5 కాయలే ఉన్నాయన్నమాట, అంతకుమించి ఎక్కువ లేవన్నమాట కాయలు కూడా అయితే. సో ఆ కాయలు కూడా ఎందుకు పోవాలి అని చెప్పేసి అయితే నేను తొలుగుతో లోడేసుకొని ఎత్తేసేసుకుంటున్నాను అనమాట. కాయలు కూడా అయితే నేను ఇక్కడ వీడియో తీస్తే ఎందుకు మాట్లాడలేదంటే మా వాళ్ళందరూ విచిత్రంగా చూస్తారండి. కొంచెం సిగ్గు కూడా ఎక్కువ వాళ్ళకైతే, ఎక్కడ మనల్ని తీసేస్తుందో ఏమో అనేసి. సో అందువల్లనే నేను వీడియో మాత్రమే తీసానండి, మాట్లాడలేదు. తనకి తొలుగు లేదండి, అందుకనేసి కర్రతో ఎత్తుకుంటుంది అనమాట కాయల్ని. ఈడైతే చూడండి, తొలికి నాకు అవి ఏమి వద్దు, నేనైతే పారతోనే లోడ్ ఎత్తుకుంటాను అని చెప్పేసి పెద్ద పార ఎత్తుకొచ్చి లోడుతున్నాడు అనమాట. సో ఇక్కడికైతే నేను ఇంకా మా పాప ఏడ్చిందనేసి వచ్చేసాను చెట్టు కిందకి వచ్చేసి కూర్చొని చూస్తున్నాను. ఆ గాయమైతే అక్కడ శనగ కొట్టేసి వేసేసి వెళ్ళిందనమాట మిషన్. ఆ చెత్తలో ఉన్నాయంట కాయలు. ఇంకా చెత్త అంతా ఎత్తుకుంటుంది కాయలనేమి. పిల్లోడు వచ్చి ఎవరో పిలుస్తున్నారు అని చెప్తే వెళ్ళింది. ఏమి చాలే నాకు ఇక్కడ వర్క్ కాయలు అని చెప్పేసి వెళ్ళిందనమాట ఏమైతే. ఇంకైతే ఇది శనగండి. ఈ శనగ వచ్చేసి ఎందుకు దొరకలేదంటే నేల ఎండిపోయిందనమాట. బాగా ఎండిపోయే కాడికి కాయలు రావట్లేదు, తెగిపోతున్నాయి. అందువల్లనే అట్టే వదిలేసారు ఈ చెట్లు అయితే. వదిలేసి నిన్న ఏమో నీళ్ళు పట్టినట్టున్నారు, నీళ్ళు పట్టేసి ఇంకా ఈరోజు పెరిగేయాలన్నమాట. వీటినైతే ఏ కాడికి పెరికేసి ఊల్చేసుకోవాలన్నమాట. అయితే ఇంకైతే నేను మా పాపను కూడా నిద్ర పెట్టేసి వచ్చేసానండి. ఒక్కసారి నీళ్ళలో టాంచి ఎండలోకి వచ్చే కాడికి చిన్న ఎండ కదండి కాస్తా ఉండేది, చాలా భయంకరంగా కాస్తున్నది అన్నమాట ఎండ అయితే. ఇలాగే కానీ నేను ఈరోజు అంతా ఉన్నాను అనుకో, వడదెబ్బ కొట్టేస్తుంది నాకు. అంతే, మా ఆయన వచ్చేకాడికి గమ్మున పడుకో ఉండాల్సిందే. సో అందువల్లనైతే నేను గబగబన ఒక దగ్గర 2 చెట్లు 3 చెట్లు ఉండేటివి చూసి గబగబన ఎత్తేసుకొని వెళ్ళాలనేసి గబాన్ లోడుతున్నాను అనమాట కాయల్ని. ఇప్పుడైతే నేను ఒకటే ఎత్తుకుంటున్నానండి కాయలు. పొద్దునైతే పిల్లకాయలు మా సన్నమ్మోళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళంతా అయితే ఎండకి తట్టుకోలేక వెళ్ళారనమాట. పిల్లకాయలు అయితే మా ఇంటికి ముందు ఒక చిన్న కాలువ లాగా చేసి పొలంలోకి నీళ్ళు వదులుతున్నారనమాట, మోటార్ నీళ్ళు. ఆ నీళ్ళల్లో మునిగేదానికి వెళ్ళారు పిల్లకాయలు అందరూ అయితే. ఇంక మా సన్నమ్మ అయితే నేను ఇంటికి వెళ్ళిపోతాను, నాకు జ్వరంగా అన్నది, ఒళ్ళు బాగలేదు అనేసి అని చెప్పేసి ఆయన కూడా అయితే కొద్దిసేపు ఒక 10 గంటల దాకా ఏమో ఉండేసి వెళ్ళిందనమాట. నేను ఒకటే ఏరుకుంటున్నానండి కాయలని అయితే. అందరూ అయితే వెళ్ళారనమాట. చూడండి కాయలు ఫ్రెష్గా ఉన్నట్టున్నాయి కదా కాయలు అయితే. సో మట్టి ఉన్నది అనుకోండి, కొంచెం బాగున్నట్టున్నాయి కదా కాయలు. ఈ కాయలు వచ్చేసి ఎండ సెగకి మట్టిలోనే సగం ఎండిపోయినాయి. అలాగే ఎండిపోయినాయి అనమాట. ఈగడైతే ఎండ ఎట్ట కాస్తుందంటే అట్ట కాస్తుంది, అవి ఎండిపోయినాయి సగానికి సగం. ఇంక నేను ఇంటికి ఎత్తుకొచ్చి పెద్దగా ఎండబెడాల్సిన అవసరం లేక ఒక్కరోజు ఎండబెడితే చాలు, అలాగే ఎండిపోయినాయి అనమాట అవి కూడా అయితే. ఇంకోటి ఏంటంటే శనగ పెరిగేటప్పుడు పైనే పడిపోయి ఉంటుందండి కాయ. ఆ కాయ కూడా ఏర్పించలేదనమాట వాళ్ళు. ఇలాగైతే నేనైతే నేను తెచ్చిన ఈ గుణం నిండగా కాయలు ఎత్తుకొని వెళ్ళేంతవరకు అయితే లేనండి. ఆ గుణం ఉన్నది కదా, అంతవరకు అయితే కాయలు లాడుతూనే ఉంటుంది అనమాట. ఒకవేళ మధ్యలో మా పాప లేసినా కూడా కొద్దిసేపు మా అత్తని పట్టుకోమని చెప్పేసి గబగబనైతే లోడుకొని వెళ్దామనేసి అయితే ఫిక్స్ అయిపోయాను కాయలు అయితే. సో ఇంకేడ
మొత్తం ఎత్తైన కాయలు ఉన్నాయి చూడండి. అప్పటికి ఉన్నాయి కదా, ఆ మారుగా ఉన్నాయన్నమాట కాయలు అయితే. చాలా ఇటు సైడ్ అయితే దండిగా ఉన్నాయండి కాయలు. అందుకే ఇటు సైడ్ వచ్చేసినాయి. చెట్లు కూడా అయితే చిక్కగా ఉన్నాయి. గబగబాని లోడినామనుకో గబాన్ని నిండిపోదన్నమాట గుణం కూడా అయితే. నేను ఇంత ఇంట్రెస్ట్గా లోడుతూ ఉంటే కాయల్ని మధ్యలో మా పాప లేసిపోయిందండి, ఏడుస్తూ ఉంది. వాళ్ళు ఏమంటే కొద్దిసేపు పెట్టుకోండి నీళ్ళు అవి తాగిస్తున్నారు అనమాట. ఇంకా తను ఇక్కడే కూర్చొని లోడుతా ఉన్నానంటే లేచిపోయి వచ్చేస్తుంది ఇక్కడికి. అందుకే నేనే వచ్చేస్తాను అనమాట చెట్టు కిందకైతే. చూడండి వచ్చేసి ఇక్కడ కూర్చొని కొద్దిసేపు ఉన్నాను. కొని వచ్చి ఇక్కడ వేసుకొని కాయలు ఒలుసుకుంటున్నారు అనమాట. చూడండి కాయం కూడా అయితే మా ఆయన వచ్చాడు, నేను వెళ్ళాలి ఇంటికి అని చెప్పేసి వెళ్తుంది. చూడండి కాయల సైడు ఎవరు ఒక్కరు కూడా లేరు కదా, బర్రెలు కూడా లేవు, పిల్లకాయలు వీళ్ళైతే ఎవరు లేరని అందరూ వెళ్ళారు ఇండ్లకైతే. ఆడేతన మా అత్త కూడా అయితే గొండి చెట్టు కింద వచ్చి కూర్చొనేస్తుంది అనమాట గమ్ముగా. చూడండి కాయలు గుణం ఇంటికి ఎత్తుకొచ్చేస్తాను కదా. ఇంకైతే మేము ఇంటికి కూడా వచ్చేస్తామన్నమాట. మా పాప అక్కడ ఉండలేకపోయింది, ఎండ చూస్తే ఇలా కాస్తా ఉన్నదని చెప్పేసి ఇంటికి ఎత్తుకొచ్చేస్తున్నాను మా పాపని. ఇంటికైతే వచ్చేస్తామండి, కాయలు కూడా ఎత్తుకొచ్చేసాం. అక్కడ ఎండ చిన్న ఎండ కాదు, చెట్టు ఉన్న గడి చిన్న ఎండ కాయట్లేదు అనమాట. సెగని తోలుతుందన్నమాట గాలి అయితే. అందువల్ల అయితే ఇంటికన్నా వచ్చేద్దాము, చల్లగానే ఉంటుంది అనేసి పాపని ఎత్తుకొని ఇంటికి వచ్చేసినాను నేనైతే. సో ఇంకా ఈ కాయలు ఉన్నాయి కదా, సో ఇంక ఈ కాయలు అయితే బాగా ఎండబెట్టుకోవాలన్నమాట. మేము ఎట్నో ఇంటికి రాగానే నీళ్ళు కూడా వదిలి ఉన్నాడు, మధ్యాహ్నం నీళ్ళు వస్తేనే కొంచెం మొహం గేహం కడుక్కొని ఫ్రెష్ అయినాము. ఇంకా గొడ్లు ఉన్నాయి, మా ఆయన గొడ్లు, అవి ఉతికేయాలి. ఇంక రేపు ఆయన పనికి వెళ్ళేదానికి గొడ్లు లేవన్నమాట. ఇంకా ఆ గొడ్లు కూడా ఉతికేసిస్తే ఇంకొంచెం దాన్ని కాపేస్తాడు నీళ్ళు, అందుకే గబాన్ని ఉతికేసేయాలి ఈ గడి. సో చూసారు కదా అండి ఈరోజు శనక్కాయలు ఎలా ఏరుకున్నాము అనేది అయితే. సో ఇంకా కాయలు గడి తెచ్చి నేనైతే ఎండబెట్టేసాను. ఈరోజు కొన్ని తెచ్చుకున్నాను, రేపు ఇంకొన్ని వెళ్ళేసి మళ్ళీ తెచ్చుకుంటాను అనమాట. అవి తెచ్చుకుని అవి కూడా ఎండబెట్టేసి పెట్టేసుకుంటాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకున్నారంటే మా వీడియోస్ మీకు కంటిన్యూగా వస్తుంది, మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు అనమాట. సో మరొక మంచి లాగైతే మళ్ళీ కలుసుకుందాం, బాయ్. మా ఇంటికాడ కాయకులు అవి కూడా ఎక్కువే చూడండి, డిస్టర్బెన్స్గా ఉన్నది, ఇక్కడే వచ్చి అరుస్తుంది అది గడి.